సాయంకాల ధ్యానాలకు మరోసారి మీకు ఆహ్వానం. మన విమోచకుడు, మన రక్షకులు, మన కాపరి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు. మానవ జాతి సమస్తం మర్మాలను గ్రహించటంలో, ప్రభు యొక్క మర్మాలను అనుభవించి ఆనందించటంలో మహాకృపను దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ మర్మాలతో నిండిన ఈ కాలం యేసయ్య రాకడ తరువాత మధ్యాకాశములో విందు, తరువాత 1000 సంవత్సరాల పరిపాలన తరువాత సమాప్తమైపోతుంది. ఇక ఆ తరువాత అన్నీ మనకు తేటపరచబడతాయి. ఆ తేటపరచబడేటువంటి పరిస్థితి ఇంకా ఎంతో దూరం మనకి లేదు. అంటే ఈరోజు మనము అర్థం చేసుకోలేనటువంటి వాటిని ఆ రోజు మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. ఒకవేళ ప్రభువు మనకు తెలియపరచటానికి ఇష్టం లేనివి ఏమైనా ఉంటే అలాంటివి ఉంటవి అని కూడా నేను భావించటంలా. ఎందుకంటే తండ్రి యొక్క మనస్సును కుమారునికి తెలియచేస్తూ ఉన్నారు. అయితే కుమారుని యొక్క రాకెప్పుడో కుమారుడికి తెలియదు, అది తండ్రికే తెలుసు. కానీ మిగతా విషయాలు తండ్రి యొక్క మనస్సు కుమారుడు ఎరుగున్నారు. కుమారుడి యొక్క స్థానంలో మనల్ని స్వీకరించారు కనుక తండ్రి యొక్క మర్మములను మనకు కూడా తేటపరుస్తారు అని మీకు తెలియపరుస్తున్నాను. ఆ కాలం చాలా సమీపంగా ఉంది. అయితే ఆ కాలానికి ముందు చివరి గడియల్లో ఉన్నటువంటి మనం చాలా మెలకుగా ఉండాలి. ఫలితం రావటానికి చాలా దగ్గరగా ఉంది కనుక ఆ లాస్ట్ బాల్, చివరి బంతి, అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఒక్కొక్కసారి అటు ఇటు పడిపోవచ్చు. ఈ పోరాటం, ఈ యొక్క ప్రయాస ఏదెన్ తోటలోనే ప్రారంభమైంది. అక్కడ కొంచెం మెలకు తప్పటాన్ని బట్టి ఆదాము అవ్వలు మన పితరులు పొరపాట్లు పడటం, ఆ పొరపాటు కాస్త మనం కూడా వారితో పాలు పంచేసుకోవటం, ఆ తరువాత గ్రహింపు లేకుండా మన పితరులు చేసుకుంటూ వస్తున్న పరిస్థితులను బట్టి ఇంకా పరిస్థితులను క్లిష్టతరం చేసుకోవటం, మన బరువు, మన శాపం, మన పాపం గుదిబండల్లా మనము చేసేసుకోవటం జరుగుతూ వస్తుంది. తరాలు గడుస్తున్న కొలది పాపపు యొక్క తీవ్రత పెరుగుతుంది. గమనించాలి. నీళ్లు వేడి చేస్తున్నప్పుడు నీటికి ఒక లిమిట్ ఉంటుంది. ఇక అంతకు మించి మనము దానిని వేడి చేయలేం. ఆ పరిమితి దాటిన తర్వాత అది ఆవిరిగా మారిపోతుంది. నీటి రూపంలో 1000 డిగ్రీలు ఉంచాలంటే ఉంచటం సాధ్యం కాదు. అది దాని యొక్క ఆ ప్రమాణము లేదా దానికి ఉన్నటువంటి ఆ పరిధి వరకు కొంచెము 10 డిగ్రీలు నీరు వేడైంది, ఇంకా వేడి చేస్తున్నా ఏమేమవుతుంది? 10 కాస్త 9 కాదు, కానీ 10 కాస్త 15, 20, 30 అలా పెరుగుతూ వస్తుంది. అదే మాదిరిగా
మన మూల పితరులు చేసినటువంటి పాపం వలన శాపం అలా కూర్చబడుతూ 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 అది ఇంకా ఇంకా పెద్దదవుతూ పాపము యొక్క తీవ్రత, పాపము యొక్క ఆ పాపము చేసే విధానంలో కూడా రోజు రోజుకి క్రొత్త విధానాల్లో పాపం చేయటం ప్రారంభమవుతుంది. అంటే 10 డిగ్రీల వేడున్నప్పుడు ఇంకా పెరగటానికి ఎలా కారణమైందో అదే మాదిరిగా పాపపు స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఇన్నోవేటివ్గా పాపం చేయటం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎప్పుడూ కూడా మనుష్యుడు తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించిన రోజు రోజుకి ఇన్నోవేటివ్గా తప్పిదాలు చేసుకుంటూ పోతుంటాడు. సేమ్ ఓల్డ్ మెథడ్స్ పాటించినట్లుగా ఉన్నా ఆ యొక్క డెలివరీ, ఆ పాపం చేసేటువంటి విధానం ఇన్నోవేటివ్గా ఉంటుంది. ప్రతిదీ అంతే కదా. మనము జ్ఞానం పెరుగుతున్న కొలది ఇన్నోవేటివ్గా మనం ఆలోచించటము, అంటే క్రొత్తగా ఆలోచించటము, క్రొత్తగా చేయటము, క్రొత్త మెలకులు అర్థమవుతూ ఉంటాయి. సో పాపం కూడా అలా క్రొత్తదనాన్ని పుంజుకుంటూ పాపం యొక్క తీవ్రత పెరిగిపోతూ వచ్చింది ఇన్ని వందల తరాలుగా. ఈ యొక్క పోరాటములో తప్పిపోయినప్పుడు పాపములో పడిపోవటం, ఆ పాపాన్ని ప్రోగు చేసుకోవటం, అవి నూతన విధానాల్లోనికి మార్పు చెందటం, రూపాంతరం చెందటం జరుగుతూ వస్తుంది కదా. ఇది ఒక ప్రక్కనుంటే ఇంకొక ప్రక్క దీనికి మనము భిన్నమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మానవ జాతిని కోరుకున్నారు. పరలోక మర్మాలు, అంటే పరలోకంలో ఉన్న పరిశుద్ధత కానివ్వండి, నీతి కానివ్వండి, ఆనందం కానివ్వండి, సంతోషం కానివ్వండి, అవి మనకు బయలుపడే సమయం దగ్గరకు వస్తుంది అంటున్నాం. ఇప్పుడు మనము వాటిని ఛాయలు అనుభవిస్తూ వస్తున్నాం. ఆ ఛాయలను అనుభవిస్తూ ఆ ఛాయల కొరకు సాక్షాత్తంగా ఉండటానికి దేవుడు మానవ జాతిని లోకంలో ఏర్పరచుకున్నారు. ఆ సాక్ష్యం తప్పటమే పాపం అవుతుంది, పాపం ప్రోగవుతుంది. ఇప్పుడు సాక్ష్యంగా నిలవటం అనేది రోజు రోజుకి భారభరితమైపోతుంది. అందుకని ప్రభు అన్నారు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా అన్నారు. పాపం రోజు రోజుకి అది పెరిగిపోతూ వస్తుంది. ప్రయాసముతో మనుషుడు ఒక తరం తర్వాత ఇంకొక తరం ఇంకా భారంగా ఆ పాపమును మోసుకుపోతూ ఉండవలసి వస్తుంది. అదే సమయంలో అలాంటి బరువులతో కృంగిపోతూ ఉన్నప్పుడు నీతిమంతంగా నడుము తిన్నగా పెట్టి బ్రతకటం కూడా చాలా కష్టమైపోతుంది. ఈ కష్టం ఏదేనులో ఉన్న దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది. కష్టం పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ చివరి గడియల్లో ఉన్నటువంటి మనం ఈ యొక్క పోరాటం విషయంలో లేదా సాక్షిగా నిలబడేటువంటి విషయంలో మరెక్కువ శ్రద్ధ, మరెక్కువ మెలకువ లేకపోతే చాలా సులువుగా తప్పిపోవటం సాధ్యమవుతుంది. పేతురు భక్తుడు అందుకనే చాలా స్పష్టమైన హెచ్చరికలను ప్రియ క్రైస్తవ బిడ్డలకు తెలియచేస్తూ ఉన్నారు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో నుండి మనం గమనిస్తూ ఉంటే, ఈ పాపం అది బాధను కలుగు చేస్తూ ఉంది, శ్రమను కలుగు చేస్తూ ఉంది. ప్రభు అంట ఈ పాపముతో ఆయన పోరాటము చేసి శ్రమను అనుభవించారంట. ఆయన శ్రమను అనుభవించి ఆ యొక్క పాపము లేదా శాపాన్ని ఆయన జయించారు. స్పష్టంగా పేతురు భక్తుడు ఏమంటున్నారంటే, హీ దట్ హ్యాత్ సఫర్డ్ ఇన్ ద ఫ్లెష్ హ్యాత్ సీజ్డ్ ఫ్రమ్ సిన్. ఈ కష్టాన్ని ఎవరైతే పడ్డారో వారు పాపము నుండి వేరైపోయారు. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట
మనుజాసలను అనుసరించి నడుచుకొనక పాపాన్ని జయించిన వాడుగా ఉన్నాడు. శ్రమ పడ్డారు. ఆ శ్రమ తరువాత ఆ యొక్క పాపాన్ని, శాపాన్ని పూర్తిగా ప్రక్కకు త్రోసివేసి ఇక ఎన్నడూ చేయజాలని వారుగా ఉన్నారు. అంటే శ్రమ పడటం వలన ఆయన జయమును ఇక్కడ అనుభవించడం మనం చూస్తున్నాం. ఇది మనం అర్థం చేసుకోవటం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పాపము విషయమై ఆయన శ్రమ పడ్డారు, ప్రాణం పెట్టారు. ఒక్కసారి ఆ శ్రమతో ఆ యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత ఇక ఆయన ఆ పాపమును చేయజాలనటువంటి వారుగా ఉన్నారు. గమనించండి, ప్రభు అంత మునుపు చేయలేదు, తర్వాత చేయలేదు. కానీ ఇక పాపముకు ప్రభు మీద ఆధిపత్యం లేకుండా అయిపోయింది. శ్రమ అనుభవించటం వలన పాపం మీద జయం రావటం జరిగింది. ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ మనస్సును మనం ఆయుధంగా ధరించాలి. అంటే పాపం విషయమై శ్రమ పడటం ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతుందో, శ్రమ అంటే కాయ కష్టం చేస్తే పాపం పోతుందా? ఒకటి, మనము ఆత్మలో మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి పాపమును మనము అంటించుకోకుండా మనము దూరంగా పారిపోతూ ఉండాలి. దాన్ని అంటించుకోకుండా ఉండటానికి మనం ఎంత అయినా కొంత ప్రయాసను మనము పెట్టుబడిగా చేయవలసిందే. అలా వెళ్ళిపోతున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది వస్తుంది. ఇంక తర్వాత పేతురు భక్తులు మాట్లాడుతుంటారు. ఈ శ్రమ విషయంలో ఎవరైతే పాలు కలుగుని వారు ఉంటారో వారు ఇక మీదట శరీర విషయంలో పాపం చేయరు. మాటలు నేను మీకు చదువుతాను. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నది. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. ఒకప్పుడు దాని విషయంలో శ్రమ పడినట్లయితే ఇక ఆ శ్రమ తరువాత కలుగుతున్నటువంటిది ఏమిటంటే మరల ఎన్నడు, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవటానికి చెప్పుకోవచ్చు, ఒక పాపం నిన్ను బాగా నష్టపరిచింది. ఆ పాపముతో నువ్వు పోరాటం చేసి బయటకు వచ్చావు. మరలా ఆ పాపంలోకి వెళ్ళటం అంత తేలికగా జరగదు. ఎందుకు? దాని తాలూకు వచ్చినటువంటి శిక్ష, దాని తాలూకు వచ్చినటువంటి బాధ నీకు అవగాహన అయింది. నిజానికి ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి తన పాపం విషయమై ఆలోచన చేసినప్పుడు తన పాపం తనని ఎంత నష్టపరిచిందో, ఎంత శాపానికి తనని గురి చేసిందో, ఎంతగా దేవుని యొక్క కృపైశ్వర్యమును తనకు దూరం చేసిందో, దేవుని యొక్క ఆనందమును తనలో లేకుండా చేసిందో గ్రహింపవుతుంది. ఆయన శ్రమలో ఆ ధ్యానము సహానుభవము కలిగేలా చేస్తుంది. ఎప్పుడైతే అలా కలుగుతుందో నిజంగా ఆ గ్రహింపు వచ్చినప్పుడు పాపము చేయడం. ప్రియ స్నేహితులారా, శ్రమ పాపమును జయించటము, మరలా పాపము చేయకుండా ఉండటం. పాపము చేయకుండా ఉంటూ మనము సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ ఉండాలి. ఈ పాపము చేయకుండా ఉండాలంటే క్రీస్తు యొక్క శ్రమను మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయనను మనము ముంగుర్తుగా పెట్టుకొని ఆయన శ్రమను మనము ఆయుధంగా ధరించినట్లయితే, ఆ విధానాన్ని మనము ఆత్మలో మనస్సులో అంగీకరించి ఆ యొక్క విధానంలో మనం నిలిచి ఉంటే, విశ్వాసము ద్వారా ఆయన శ్రమలో ఎప్పుడైతే విశ్వాసం ద్వారా మనం ఏకీభవిస్తున్నామో, ప్రభువా నువ్వు నా కోసమే ఈ యొక్క శ్రమను భరించావు, ఇది నా శ్రమ అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో ఆ శ్రమ నుండి వచ్చిన ఫలం నీ సొంతం అవుతుంది, మన సొంతం అవుతుంది. కాబట్టి ఆ యొక్క శ్రమ అనుభవాన్ని
మనము ఆయుధంగా ధరించాలి. గమనించాలి, మన పాపం ఆయన శ్రమకు గురి చేసింది. మన పాపము ఆయన సిలువ వేయబడేటందుకు కారణమైంది. ఆ గ్రహింపు ఉన్నప్పుడు మనము మరలా విడిచిన పాపాన్ని చేయకుండా జాగ్రత్తగా ఉంటాం. ఇక రెండో విషయం పేతురు భక్తుడు తెలియజేస్తున్నది ఏమిటంటే, 3వ వచనం నేను చదువుతున్నాను. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. గత కాలంలో ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాం, ఇక చాలు. అది అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఇంతకు మునుపు నువ్వు పాపం చేసావు, ఆ పాపం ప్రభువుని ఎంత శ్రమ పెట్టిందో నీకు అర్థమైంది. ఆ అర్థంలో, ఆ గ్రహింపులో నువ్వు కూడా శ్రమానుభవాన్ని కలిగి ఉన్నావు. ఆయన జయించినట్లుగా ఆ యొక్క జయమును నువ్వు కూడా సొంతం చేసుకున్నావు. కానీ ఇంతకు మునుపు నువ్వు ఏ లోకంతో కలిసి పాపం చేసావో, నూతన ఒరవడిలో పాపం చేసావో, ఆ లోకం నిన్ను చూసి ఏమంటుందంటే, అరే నువ్వు ఇది ఎందుకు చేయవు? మేమందరం చేస్తున్నాం కదా, నువ్వెందుకు చేయవు? మేమందరం కట్నాలు తీసుకుంటున్నాం కానీ నువ్వెందుకు కట్నం తీసుకోవు? మేమందరము ఫలాంది చేస్తున్నాం కదా, నువ్వెందుకు చేయవు? ఉదాహరణకు చెప్తున్నానండి, మేమందరము అల్లరితో కూడిన ఆటపాటల్లో పాలు పంచుకోవటానికి ఇష్టపడుతున్నాం కదా, నువ్వెందుకు చేయవు? ఆలోచించండి. ఇక్కడ మన పాపం విషయమై శ్రమ ప్రభువుకి కలిగింది. మనము కూడా అది ఎలాంటిదో, దానివలన ఎలాంటి నష్టం వచ్చిందో గ్రహించిన తర్వాత వేరైపోయినప్పుడు ఇతరులు ఏమంటున్నారు? నువ్వు ఎందుకు చేయటం లేదని అంటున్నారు. వాళ్ళు నిన్ను ఏం చేస్తారు? హేళన చేస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు. కానీ నువ్వు వారితో ఏకీభవించక ఈ దుష్ట కార్యములన్నిటికీ సమాప్తి అయ్యేటువంటి గడి ఒకటి సమీపంగా ఉందనేటువంటి గ్రహింపుతో నేను మెలకుగా ఉండాలి అని పేతురు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ సత్యమును మనం ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవుడు లోక మాదిరితో కలిసి ఉండడు. లోకం మంచి రోజులు, మంచి గడియలు చూస్తుందా? క్రైస్తవుడు చూడడు. లోకం ఆ దిక్కు ఈ దిక్కు మీద నమ్మకం కలిగి ఉందా? క్రైస్తవుడు అలాంటి నమ్మకాలు కలిగి ఉండడు. క్రైస్తవుని యొక్క నమ్మకం వస్త్రం మీద కానీ, వస్తువు మీద కానీ, స్థలం మీద కానీ, సిద్ధాంతాల మీద కానీ, వ్యక్తుల మీద కానీ ఉండదు, దేవుని మీద ఉంటుంది. నా ప్రభువు నాకు తోడై ఉంటే ప్రతిదీ నాకు మంచే అని గ్రహింపు కలిగినవాడు. వేరై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, పాపం శ్రమను కలుగు చేస్తుంది. ఆ పాపం నుండి బయటకు రావడానికి శ్రమ పడవలసి వస్తుంది. ఆ ప్రయాసంతా కూడా ప్రభు నీ పక్షాన నా పక్షాన పడ్డారు. అది గ్రహించిన వారంగా మరలా వెళ్ళి మనం వాటితో ముడివేయబడకూడదు. మనం ప్రత్యేకంగా ఉండాలి. అట్టి ప్రత్యేక జీవితం నీకుందా? ఈ ప్రశ్నను మనము ఒకసారి అడుక్కుందామా? ఈ గడియలు సంపూర్ణమైపోతూ ఉన్నాయి, సమీపిస్తూ ఉంది. మనం సాక్ష్యం కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఆ పరలోక మర్మాలు మనకు తెలిసేటువంటి సమయం కూడా దగ్గరికి వస్తుంది. మనం ప్రభు కొరకు ఈ లోకంలో సాక్షులంగా నిలబడాలి. ఆదాము అవ్వలు అక్కడ తప్పిపోయారు, మనం తప్పిపోకుండా నిలబడాలి. అంటే మనం ప్రత్యేకంగా ఉండాలి. ఎవరైతే ప్రత్యేకంగా లేరో వారు నిజంగా 7వ వచనం చదువుతున్నాను. అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండండి. స్వస్థ బుద్ధి ఉన్నవాడు ఖచ్చితంగా వేరుగా బ్రతుకుతాడు. లోకంతో, లోక సాంప్రదాయాలతో కలిసిపోడు. నేనేం చేసినా పర్వాలేదు, యేసయ్యా నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నానంటే సరిపోతుందని అనుకోవటం దయచేసి ఈరోజే మానుకొని నీ మాటలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో లోకమునకు వేరైన వ్యక్తిగా
నువ్వు ఉండాలని మనవి చేస్తున్నాను. అదే స్వస్థ బుద్ధి. కాలం ప్రభు యొక్క తీర్పు దినం సమీపంగా ఉంది కాబట్టి మనం స్వస్థ బుద్ధి కలిగి ఉందాం. లోకంతో కలిసిపోక, లోక సంప్రదాయాలతో కలిసిపోక స్వస్థ బుద్ధి కలిగి, ఈ స్వస్థ బుద్ధి కలిగినప్పుడు నేను అది చేయను, ఆ తోరణాలు కట్టను, ఇంకొకటి కట్టను అంటున్నప్పుడు లోకం నిన్ను ద్వేషిస్తుంది. కానీ ఈ పని చేసి నేను మరలా నా మీదకి శ్రమను తెచ్చుకోను, శాపాన్ని తెచ్చుకోను, ప్రభువుకి బాధను కలుగు చేయను, నేను ప్రత్యేకమైన జనాంగం ఉండటానికి పిలువబడ్డాను అని గ్రహింపు కలిగి నువ్వు ఉండటం స్వస్థ బుద్ధి కలగటం. అప్పుడు పోరాటం వస్తుంది. అందుకే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అని పేతురు భక్తుడు చెప్తున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివిగా ఉన్నావా? నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఉంటే ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తివిగా ఉంటావు. ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తివిగా ఉంటే లోకం నిన్ను ద్వేషిస్తూ ఉంటుంది, లోకం నిన్ను గేలి చేస్తూ ఉంటుంది. కానీ నువ్వు ప్రార్థనలో ప్రభు యొక్క శరణతో ఆ ఆయుధాన్ని, ఆయన శ్రమ పడినటువంటి దానిని ఆయుధంగా నువ్వు ధరించి, ఆ మనస్సును నువ్వు ఆయుధంగా ధరించి నువ్వు ముందుకు సాగిపోవాలి. సాక్షిగా ఉంటావు. పరలోక జ్ఞానం నీదవుతుంది, పరలోకం నీ సొంతం అవుతుంది. అట్టి కృపైశ్వర్యం ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.